నారాయణం నమస్కృత్య నరంచవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదరేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈ విధంగా పాండవులు విరాట నగరంలో ప్రశాంతంగా రోజులు గడుపుతూ ఉన్నారు. 3 నెలలు గడిచిపోయినాయి. 4వ నెల వచ్చేసరికి ఆ యొక్క విరాట నగరంలో బ్రహ్మోత్సవాలు జరిగినాయి. ఈ సందర్భంగా దేశ విదేశాల నుంచి బ్రహ్మాండమైనటువంటి మల్లవీరులు అనేక మంది అక్కడికి వచ్చారు. అలా వచ్చిన వాళ్ళలో జీమోత మల్లుడు అనేవాడు చాలా బలవంతుడు. వాడందరినీ కూడా తొడగొట్టి పిలుస్తున్నాడు, నాతోటి పోటీ పడండి అని. ఆ సందర్భంలో అందరూ వాడి చేతిలో ఓడిపోయిన సందర్భంలో విరాట రాజు మన బల్లవుడు అనే పేరుతోటి అక్కడ ఉన్నటువంటి భీమసేనుడిని ఇతనితో యుద్ధానికి ప్రేరేపించాడు. ప్రేరేపించినప్పుడు భీముడు వాడిని అందరూ ఆశ్చర్యపోయే విధంగా చిత్తుగా వాడిని చిత్తు చేశాడు. అప్పటి నుంచి కూడా భీముడికి ఒక బ్రాండ్ ఏర్పడింది. ఏంటంటే అతడు మహావీరుడు, మహాబలవంతుడు అని. దాంతో అతడు అనేక మంది వీరులని, అదేవిధంగా ఎద్దుల్ని, ఏనుగుల్ని, అలాగే పులుల్ని, సింహాలని, వీటన్నిటిని కూడా అతను లొంగదీయటం, వాటితోటి పోరాటం చేయటం లాంటి అనేక రకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ అందరినీ ఆనందపరుస్తుండేవాడు, ఆశ్చర్యపరుస్తూ ఉండేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. మరో పక్కన బృహన్నల రూపంలో ఉన్నటువంటి అర్జునుడు చక్కగా పేరు సంపాదించాడు, మంచి నాట్య ఆచార్యుడని. అదేవిధంగా నకులుడు అశ్వశిక్షణలోనూ, సహదేవుడు వృషభాలను లొంగదీయటంలో కూడా అత్యంత ప్రావీణ్యత చూపించి రాజు దగ్గర అనేక బహుమతులు పొందుతూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా ద్రౌపదికి ఏమాత్రం సంతోషం కలిగించకపోగా ఇంత మహారథులు వీళ్ళు ఇంత కష్టపడుతున్నారే అని చాలా బాధపడుతూ ఉంది. ఇలా కొన్నాళ్ళు అయింది. 10 నెలలు పూర్తయిపోయింది. ఈ విధంగా 10 నెలలు పూర్తయిపోయినప్పుడు ఒకనొక సందర్భంలో ఈ యొక్క మత్స్య దేశానికి మూల విరాట్టు లాంటి వాడు, మహాసైన్యాధిపతి అయినటువంటి కీచకుడు, అంటే సుదేష్ణాదేవి గారి సోదరుడు అనమాట, రాజుగారు బావమరిది. అతని కంట్లో పడింది ద్రౌపది. అతడు ఈ యొక్క సుదేష్ణాదేవి దగ్గరికి వచ్చినప్పుడు ఈ ద్రౌపదిని చూసి ఎవరు ఈమె అని అడిగాడు. అప్పుడు ఆమె నా దగ్గర సైరంధ్రి వ్రతం చేస్తోంది, పరిచారికైతే కాదు అన్నాడు. ఈమె నా దగ్గర పరిచారికగా చేస్తోంది, సైరంధ్రిత్వం చేస్తుంది అన్నప్పుడు కీచకుడు అన్నాడు అనమాట, ఆమె పరిచారికగా ఉండదగింది కాదు, ఆమె నా దగ్గర ఉండాలి అని చెప్పి సుదేష్ణాదేవి అనుమతితోటి ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళి, నువ్వు నా హృదయాన్ని ఆకర్షించావు, నా దగ్గరికి వచ్చేయి, నువ్వు నాతోనే ఉండు అన్నాడు. అన్నప్పుడు ద్రౌపదీదేవి తప్పు కీచక, ఇది సరైన విధానం కాదు అన్నప్పుడు కీచకుడు ఏమన్నాడంటే, నేను నీ భూమి మీద నేనే అత్యంత బలవంతుడిని, నన్ను ఎదిరించేవాడెవడు లేడు అన్నాడు. అప్పుడు ఆమె కోపంతో, ఒరే దుర్మార్గుడా, నాకు 5 భర్తలు ఉన్నారు, వాళ్ళందరూ గంధర్వులు, వాళ్ళు ఎప్పుడు రక్షిస్తుంటారు నన్ను, వాళ్ళకి ఏమాత్రం అనుమానం జరిగినా వాళ్ళని అంతు చూస్తారు అంది. అయినా కానీ కీచకుడు సుదేష్ణాదేవితోటి, నువ్వు ఎలాగైనా ఈమె నాకు వశమే ఇటు చేయక్క అని అడిగాడు. ఇప్పుడు సుదేష్ణాదేవి కాసేపు ఆలోచించి, ఒక పని చేయి, ఒక పండగ రోజున నువ్వు ఈ యొక్క మద్యపానము, భోజనము అంటే పార్టీ అరేంజ్, ఆ సందర్భంలో ఆమెను నీ దగ్గరికి పంపించే ఏర్పాటు చేస్తాను ఏదో కారణంతో. అప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమెను వీలైతే నువ్వు లొంగ తీసుకో అని సలహా చెప్పింది సుదేష్ణాదేవి. ఆ ప్రకారం వాడు సంతోషంతో అరేంజ్మెంట్స్ అన్నీ చేసి సుదేష్ణాదేవిని భోజనానికి ఆహ్వానించాడు. అప్పుడు సుదేష్ణాదేవి ఏం చేసిందంటే, ఈ ద్రౌపదిని పిలిచి, ఓ సైరంధ్రి, నేను దప్పికతో చాలా బాధపడుతూ ఉన్నాను, అక్కడ కీచకుడి దగ్గర మంచి మధువు దొరుకుతుంది, వెళ్ళి తీసుకురా, ఇదిగో బంగారు పాత్ర అని ఇచ్చింది. అప్పుడు ద్రౌపది అంది, అతడు చాలా దుష్టబుద్ధిలాగా ఉన్నాడు, అతని ప్రవర్తన నాకు నచ్చట్లేదు, నువ్వు ఇంకెవరినైనా పంపించు అంది ద్రౌపదీదేవి. అప్పుడు ఈ సుదేష్ణాదేవి ఏమందంటే, నేను నిన్ను పంపిస్తున్నప్పుడు వాడు నిన్నెందుకు చేస్తాడు, నువ్వు నా తరపున వెళ్తున్నావు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు, ఇబ్బంది ఏం లేదు, నువ్వు వెళ్ళాల్సిందే అంది సుదేష్ణాదేవి. అప్పుడు ద్రౌపదీదేవి వెళ్తూ సూర్యభగవానుడికి ప్రార్థన చేసింది, నన్ను ఎట్లాగైనా సరే ఈ ఆపద నుంచి రక్షించమని చెప్పాను. అప్పుడు సూర్యభగవానుడు ఒక రాక్షసుడిని ఆమెకి సహాయంగా పంపించాడు. సూర్యభగవానుడు
ద్రౌపదీదేవికి. అయితే వాడు ఆమెకి కనపడకుండా ఆమెతోనే ఉన్నాడు ఆ రాక్షసుడు. ఈ విధంగా ఒంటరిగా వచ్చినటువంటి ద్రౌపదిని చూసినటువంటి కీచకుడు ఆమెను స్వాగతం చెప్తూ ఆమెను పట్టుకోబోయాడు. ఆమెను పట్టుకోబోగానే అతను వెంటనే అతను నెట్టేయగానే అతను కింద పడిపోయాడు. వెంటనే ద్రౌపది అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజసభలోకి ఎంటర్ అయింది. అక్కడ అప్పటికే ధర్మరాజు భీముడు అక్కడే ఉన్నారు. రాజుతోటి పాచికల కార్యక్రమం నడుస్తుంది. ఆ సందర్భంలో కీచకుడు గబగబా కింద పడ్డవాడు లేచొచ్చి ఆ యొక్క అవమానంతో తిరిగి ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చి నేల మీద పడేసి తన్నాడు. అంటే ఆమె తోసేసింది, వాడు కింద పడ్డాడు, అది అవమానం కదా. దానికి ప్రతీకారంగా ఆమెని కింద పడేసి తన్నాడు ద్రౌపదిని. ఇన్ని అవమానాలు పడిందో ద్రౌపది చెప్పలేం. ఈ విధంగా ఎప్పుడైతే వాడు తన్నాడో ఈ సూర్య భగవానుడు పంపించినటువంటి ఆ రాక్షసుడు వాడిని ఒక్క నెట్టు నెట్టాడు తెలియకుండానే. ఆమె నెట్టింది అనుకున్నాడు, కానీ నెట్టినవాడు రాక్షసుడు. వాడు చాలా దూరంలో వెళ్ళి పడ్డాడు. ఇవన్నీ చూస్తున్నటువంటి భీమసేనుడు చాలా క్రోధావేశంలో ఆ కీచకుని చంపాలి అని లేవబోయాడు. అది గమనించినటువంటి ధర్మరాజు కంటితోనే అతన్ని వారిస్తూ, ఓ వంటవాడా, వంట చెరుకు కోసం ఆ చెట్టు వంక చూస్తావు ఎందుకు? ఈ చెట్టు కాదు, బయట ఇంకేదైనా చెట్టు ఉందో చూసుకో అన్నాడు. అంటే భీముడు లేచి చెట్టు పీకి కీచకుడిని కొట్టబోతున్నాడు అని ధర్మరాజు ముందుగానే గమనించి ఇండికేషన్ ఇచ్చాడు, ఆగు, కంట్రోల్ అని. ఇది చూస్తున్నటువంటి ద్రౌపదికి చాలా ఉక్రోషం కలిగింది, కోపం వచ్చింది. అయితే ఏం చేయాలి, ఏం చేయలేక ఆ గుమ్మం దగ్గర నిలబడి తన ఇద్దరు భర్తల వంక చూస్తూ దీనంగా ఏడుస్తోంది. ఎవరితో? భీముడు ధర్మరాజు వంక చూస్తూ ఏడుస్తోంది. అదేవిధంగా ఆ విరాటరాజు ఎంత జరుగుతున్నా కానీ ఏమి చేయట్లేదని తీవ్రంగా నిందించింది. మహారాజా, అది మీకు న్యాయమేనా? ఇంత అన్యాయం జరుగుతుంటే మీరేం చేయలు, ఉరకల్లో పలకరు అని విరాట మహారాజు తోటి ఆమె మాట్లాడుతోంది. ఆ నిందా వాక్యాలు ఉన్నటువంటి విరాటరాజు ఏమన్నాడంటే, అసలు మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఉంటే నాకు తెలియదు కదమ్మా, ఏం తెలుసుకోకుండా నేను ఎట్లా చెప్తాను? వివరాలు తెలుసుకుని కదా చేయాల్సింది న్యాయ పరీక్ష. ఉన్నటువంటి నేను ఎలా ధర్మం చెప్తాను, ఎవరి పక్క చెప్తాను అన్నాడు. అంటే మీకు అసలు ఏం జరిగిందో తెలియదు, ఇక్కడికి వచ్చింది నువ్వు ఆయన నెట్టావు, ఆయన పడ్డాడు, ఆయన నిన్ను కింద పడేసి అన్నాడు, అసలు మీ వెనకాల ఏం జరిగింది స్టోరీ నాకు తెలియదు కదా అన్నాడు విరాటుడు. ఎవరే మాట్లాడలేకపోయారు. అప్పుడు ధర్మరాజు అక్కడే ఉన్నటువంటి ద్రౌపదితోటి, సైరేంద్రి, నువ్వు అక్కడ గుమ్మలో అలా నిలబడటం ఏమీ బాగాలేదు. బహుశా నీ భర్తలు అయినటువంటి గంధర్వులు ఇది కోపాన్ని చూపించే టైం కాదని అనుకుంటూ ఉండొచ్చు అన్నాడు. అయినా కానీ ఆమె అక్కడే ఉంది. దాంతో ధర్మరాజు కొంచెం సీరియస్గా, ఏ జాలే ఊరుకురికినాడు, ఊరు నుండి డ్యాన్స్ చేస్తావేంటి ఇక్కడ నిలబడి, వెళ్ళు, రాజుగారి కార్యక్రమాలకు నువ్వు అంతరాయం కలిగిస్తున్నావు, వెళ్ళు, గంధర్వులు దుఃఖం పోగొడతారులే, వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి ముందు అన్నాడు. దాంతో ద్రౌపది సుదేష్ణదేవి ఇంటిలోకి వెళ్ళింది. వెళ్ళి తనకు జరిగినటువంటి పరాభవం గురించి ఏడుస్తూ చెప్పింది. అప్పుడు ఈ సుదేష్ణదేవి అడిగింది, సైరేంద్రి, నువ్వు దండించమన్నట్లయితే ఆ కీచకుడిని నిన్ను దండిస్తాను అంది. అన్నప్పుడు ద్రౌపది అంది, అక్కర్లేదు, ఈ అవమానం ఎవరికి జరిగిందో, ఎవరి పట్ల వీడు అపరాధం చేశాడో ఆ గంధర్వులే వీడిని శిక్షిస్తారు, మీరేం చేయక్కర్లేదు అంది ద్రౌపదీదేవి. ఆ రకంగా జరిగిన తర్వాత ఆ రోజు రాత్రి ద్రౌపది భీమసేనుడి దగ్గరికి వెళ్ళి నిద్రలేపి, నువ్వు ఎలాగైనా సరే నా అవమానానికి ప్రతీకారం చేసి తీరాలి, వానని కింద పడేసి కొట్టాడు, తెలుస్తుందా మీకు? ఇంత అవమానం ఏంటి? అసలు మీ ఐదుగురు కూడా ఇంత నీచమైన బతుకుతున్నారు, నాకు చాలా బాధగా ఉంది. మీరందరూ కూడా ఆ విరాట రాజు యొక్క అభిమానం కోసం నానా తిప్పలు పడుతున్నారు, నాకు చాలా బాధగా ఉంది. నువ్వు వంట కాగానే వంట అయిందండి అని గరిట పట్టుకుని నిలబడి ఉంటే నాకెంత బాధగా ఉంటుంది. ఆ పుల్లలతోటి యుద్ధాలతోటి, ఆ పుల్లలతోటి ఏనుగులతోటి నువ్వు యుద్ధం చేస్తూ ఉంటే, అంతఃపుర స్త్రీలందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటే నీకేమవుతుందో నేను దిగులు పడుతూ ఉంటాను, ముఖంలో నా ఎక్స్ప్రెషన్ దాగట్లేదు. అది చూసినటువంటి అంతఃపుర స్త్రీలందరూ కూడా ఈ యొక్క వంటవాడు చాలా అందంగా ఉన్నాడు, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, ఒకప్పుడు వీళ్ళు పాండవుల కొలువులో కూడా పనిచేశారు కదా అని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సందర్భంలో సుదేష్ణదేవి నా వంక అదో రకంగా విచిత్రంగా చూస్తూ ఊరుకోండి అని వాళ్ళని తిడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా నాకు చాలా అవమానంగా ఉంటున్నాయి. నా అరచేతులు చూడు ఎట్లా కాయలు కాచిపోయినాయో, నేను చేసినటువంటి సెంట్ బాటిల్స్ని రాజుగారికి పంపిస్తే ఆయన బాగుందంటాడో బాగాలేదంటాడో అని ఒకటే టెన్షను అని చాలా రకాలుగా
బాధపడుతూ రెచ్చగొట్టింది భీముడిని. అప్పుడు భీముడు ఆ కాయలు కాచినటువంటి ద్రౌపదీదేవి చేతుల్ని కళ్ళకద్దుకొని విపరీతంగా కళ్ళ నీళ్లతో పరిగెత్తం అయిపోయాడు భీమసేనుడు. నిన్ను ఆ రోజుకి కీచకుడు తన్నినప్పుడే నేను వాడిని చంపేసి ఉండేవాడిని, అందరినీ సర్వనాశనం చేసేవాడిని. కానీ మా అన్నగారైనటువంటి ధర్మరాజు అక్కడే ఉండి నాకు సైగ చేశాడు, అందుకనే నేనేం చేయలేకపోతున్నాను, కొన్నాళ్ళు ఓపిక పట్టు అన్నాడు. ద్రౌపది అసలు ఆడవాళ్ళు పట్టిన పట్టు వదలరు కదా. ద్రౌపది అంది, సమస్య లేదు, తెల్లారేసరికి అక్కడ బతుకుంటానికి వీల్లేదు, ఈ కీచకుడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు అంది. అప్పుడు భీముడు ఆలోచించి, సరే దూరంగా నర్తనశాల ఉంది కదా, అక్కడ పగలంతా హడావడి నృత్యాలు గానాలు భజనాలు నడుస్తుంటాయి, సాయంత్రం పూట ఎవరు ఉండరు, ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి రేపు సాయంత్రం నర్తనశాలకు వాడు వచ్చే విధంగా చూడు, అక్కడ వాడిని నేను సంహరిస్తాను అన్నాడు భీమసేనుడు. అప్పుడు మర్నాడు రాజప్రసాదానికి వెళ్ళింది ద్రౌపది డ్యూటీకి, సుదేష్ణదేవి మందిరానికి వెళ్ళినప్పుడు అప్పుడు కీచకుడు అక్కడికి వచ్చి, నేను తన్నాను రాజు సభలో, ఎవరన్నా నన్ను రక్షించగలిగారా, ఈ రాజు పేరుకే రాజు విరాటుడు, కానీ అసలు రాజు నేనే, నన్ను నీ దాసుడిగా అంగీకరించు ప్లీజ్ అని మళ్ళీ కాళ్ళ వెళ్ళబడ్డాడు. నిన్న తన్నాడు, మళ్ళీ వాడు కాళ్ళ వెళ్ళబడ్డాడు. ఆ కాళ్ళ వెళ్ళబడగానే అప్పుడు ద్రౌపదీదేవి ఉంది, సరే నువ్వు ఈరోజు రాత్రికి నర్తనశాలకు ఒంటరిగా రా, నీ సోదరులైనటువంటి 105 మంది ఉపకీచకులు లేకుండా ఎవరికి తెలియకుండా నువ్వు రా, ఎందుకంటే ఈ నర్తనశాల గురించి మా గంధర్వులు ఎవరికి తెలియదు, అందువల్ల ఇబ్బంది ఉండదు అంది. దాంతో వాడు పరమానందంతో సంతోషంతో ఉప్పొంగిపోయి అలాగే అని చెప్పనేసి అన్నాడు. వాడి ఆ పగలంతా కూడా ఒకటే అలంకరణ చేసుకుంటూ ఉన్నాడు వాడు. ఇక్కడ ద్రౌపదీదేవి భీముడికి విషయమంతా చెప్పి మన గుట్టు బయటపడకుండా వాడిని సంహరించమని చెప్పని సలహా చెప్పింది ద్రౌపది. ఆ ప్రకారంగానే భీముడు ముందుగానే నర్తనశాలకు వెళ్ళి కీచకుడి కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు అతను ముసుగు వేసుకుని ఉండటం వలన ద్రౌపది అన్నటువంటి భ్రమతోటి ఏవేవో పేలుతూ ఆ యొక్క విచిత్రమైనటువంటి వికృత చేష్టలు చేస్తూ ఉన్నాడు కీచకుడు. అప్పుడు వెంటనే భీమసేనుడు ముసుగు తీసి వాడి మీద పడి వాడిని గుంజి నేల మీద పడేశాడు. అప్పుడు కాసేపు యుద్ధం జరిగిన సందర్భంలో భీమసేనుడు వాడిని నుగ్గు చేసి వాడి అవయవాలన్నీ అంటే పొట్టలోకి తలకాయ దూర్చేశాడు, కాళ్ళు దూర్చేశాడు, అంటే తాబేలు రూపంలోకి తీసుకొచ్చాడు వాడి బాడీని. అంటే అంత చిత్రవధ చేసి చంపాడు కీచకుడిని భీమసేనుడు. అది అలా చేసినటువంటి భీమసేనుడు ద్రౌపదీదేవిని పిలిచి, చూడు వాడి స్థితి ఏమైందో, ఆర్ యు హ్యాపీ అన్నాడు. అనగానే ద్రౌపది చాలా సంతోషపడిపోయింది. భీముడు వెళ్ళిపోగానే ద్రౌపదీదేవి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది కేర్ టేకర్స్ని, అక్కడ ఉన్నటువంటి నర్తనశాల కేర్ టేకర్స్ బయట దూరంగా ఉన్న వాళ్ళని పిలిపించి, ఈ కీచకుడిని నా భర్తలైనటువంటి గంధర్వులు చంపేశాడు చూడండి అని చెప్పింది. ఇంతలో కీచకుని సోదరులైనటువంటి 105 మంది ఉపకీచకులు అక్కడికి వచ్చారు. వచ్చేసేసి ఆశ్చర్యపోయి అక్కడే ఉన్నటువంటి స్తంభం పట్టుకుని నిలబడినటువంటి ద్రౌపదిని చూసి, ఈవిడే ఈ యొక్క కీచకుడు యొక్క మృత్యువుకు కారణము, కొట్టండి చంపండి అంటూ ఆమెను పట్టుకొని ఊరికే చంపటం కాదు, ఈ కీచకుడి శరీరానికి కూడా ఆమెను కూడా బంధించి ఆ విధంగా దహించి వేద్దాము అని చెప్పనేసేసి విరాట మహారాజుని అనుమతి ఇమ్మని కోరినప్పుడు ఈ ఉపకీచకులు అంటే ఉన్నటువంటి భయంతో విరాటరాజు వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, ద్రౌపదీదేవిని ఎవరు రక్షించారన్న విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే 45వ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. స్వస్తి.